ఆకర్షణీయమైనటువంటి యూనిఫామ్ తీసుకొచ్చారు. షూ కూడా బాగుంది, పుస్తకాలు బాగున్నాయి, బ్యాగులు కూడా బాగున్నాయి. కొత్త చెరువుకు వస్తే మళ్ళా నాకు చదువుకోవాలనిపిస్తా ఉంది. ఒక బ్రహ్మాండమైన వాతావరణం ఉంది ఇక్కడ. ఇప్పుడే నేను క్లాస్ రూమ్ పోయాను. నేను కూడా టీచ్ చేసి పిల్లల యొక్క ఉత్సాహం చూశాను. చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు అక్కడ టీచర్ను కూడా చూస్తే ఇక్కడే చదువుకుని గోపాల్ రెడ్డి అనే వ్యక్తి మళ్లీ ఇక్కడే నేను పనిచేయాలి, ఈ స్కూల్ రుణం తీర్చుకోవాలని టీచర్గా ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ప్రతి ఒక్క విద్యార్థికి మిత్రా కిట్ ఇచ్చారు. ఒకప్పుడు మీరు చూస్తే నాకు అనిపిస్తుంది నాయకులంటే ఎన్ని చిత్ర విచిత్రాలు చేశారంటే కడాన పిల్లలకి ఇస్తే పుస్తకాల పైన బ్యాగ్ కూడా వదిలిపెట్టలేదు, దానిపైన కూడా బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి. ఏ బొమ్మ ఉండదు, విద్యాలయాల్లో రాజకీయాలు లేవు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడమే కాకుండా ప్రపంచంలోనే చురుకైన యువతగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. అందుకని ఏవైతే నిర్లక్ష్యం చేశారో అవన్నిటిపైన విద్యార్థులకు అందరికీ కిట్లు అందించాం. ఒక్కొక్క కిట్టుకైతే 2,275 రూపాయల చొప్పున 953 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ కూడా 1-8 వరకు, అదే 120 స్టిచ్చింగ్ మాత్రం 120 రూపాయలు, 9-10 అయితే 240 రూపాయలు స్టిచ్చింగ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. నోట్ పుస్తకాలు కూడా నేను చాలాసార్లు చూసేవాడిని. స్కూల్ తెరిస్తే పుస్తకాలు దొరికేటివి కాదు, స్కూలుకు వచ్చి ఏ పని చేసేవాళ్ళు కాదు. ఈసారి పాఠశాలలు ప్రారంభించగానే మీకు పుస్తకాలు అందించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనం రద్దు చేశారు. నేను వస్తానే మధ్యాహ్న భోజనం కూడా మళ్ళా తిరిగి ప్రవేశపెట్టాం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నేనే క్యారియర్ తీసుకుని 6 కిలోమీటర్లు నడిచి చదువుకునే దానికోసం క్యారియర్ గాని పొట్లాలు కట్టుకుని 6 కిలోమీటర్లు నడిచి వాగులు వంకలు అంతా కూడా నడిచి స్కూలు పోయి చదువుకొని మళ్ళా ఇంటికి వచ్చేవాడిని. అంటే 2 సార్లు 12 కిలోమీటర్లు నడిచేవాడిని. పిల్లలు మీరంతా అదృష్టవంతులు. ఉచిత బస్సు ఎక్కితే నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి వస్తే భోజనం తీసుకొచ్చే పరిస్థితి లేదు, మీకు బాధ లేదు. మా తల్లి అయితే నేను 5-6 గంటలకు బయలుదేరాలి. 6 గంటలకు బయలుదేరాలంటే 4 గంటలకు లేచి వంట చేసి నాకు పొట్లం కట్టిస్తే దాన్ని తీసుకొని నేను వెళ్ళేవాడిని. ఇప్పుడు మీకు ఆ బాధ లేదు. మంచి రుచికరమైన భోజనం, ఆరోగ్యకరమైన భోజనం, వేడి భోజనం. మొన్నటి వరకు అయితే బియ్యం బాగలేవంటే కాదు, నా పిల్లలకి సన్న బియ్యం పెట్టాలని సన్న బియ్యాన్ని తీసుకొచ్చి నాణ్యమైన బియ్యంతో ఈరోజు ఇస్తున్నాం. ఇంకా వీలైతే నేను ఒకటే చెప్తున్నా, డిపార్ట్మెంట్కి క్వాలిటీ కాడ కాంప్రమైజ్ లేదు. దీన్ని నేరుగా టీచర్ల మీద బాధ్యత పెట్టకుండా పేర్లలుగా ఏం చేయాలో చేసి సమర్థవంతంగా ఇచ్చేస్తాం. ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడే మీరు ఒక విషయం చూశారు, గంజాయి వద్దు బ్రో. నేను ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరందరూ ఇది ఆషామాషిగా తీసుకోవద్దండి. నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను, మొత్తం ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం, అరొక, పాడేరులో గంజాయి పెద్ద ఎత్తున పెంచారు. మామూలుగా కాదు, ఒక వ్యవసాయ వాణిజ్య పంటమారుగా పెంచి దేశానికి ప్రపంచానికి సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా మంది పిల్లలు
కాలేజీల్లో అలవాటు పడే పరిస్థితికి వచ్చారు. ఏ పనైనా కంట్రోల్ చేయగలుగుతాం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాం. ఒకసారి డ్రగ్స్ కి అలవాటు పడితే చాలా ప్రమాదం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవడైనా సరే డ్రగ్స్ అమ్మినా, గంజాయి పండించినా, గంజాయి అమ్మినా అదే చివరి రోజు మీకు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. మా పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దండి. అదే సమయంలో